కొంచెం మామూలుగా కాంప్రమైజ్ కాదు సార్. చేతి కుస్తీలో గెలిచినంత ఈజీ కాదు నాని గారితో వాదనలో గెలవడం, కానీ ప్రయత్నిద్దాం. యూట్యూబ్లో పేరు నాని అరెస్టుకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంట. ఈ వార్తలు వదలగొడుతున్నారు. ఎవరైనా పేరు నాని అడ్రస్, ఫోన్ నెంబర్ కావాలని చెప్పండి, నేను ఇస్తాను. 2 రోజుల క్రితమే విజయవాడలో నేను ఇంటర్వ్యూ చేశాను. జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, ఆయన వచ్చాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. కేసులకు భయపడి పారిపోయేంత మనస్తత్వమా పేరు నానిది? ఇలాంటి ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ముసుగేసుకోకుండా మాట్లాడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వెనకాల కమ్మారు ఎలా ర్యాలీ అవుతారో అతను మిగతా కులాలందరినీ తెచ్చుకోగలిగితే సీఎం అవుతాడు. జూనియర్ అంటే 2029 కల్లా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వైసీపీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, వైసీపీ పార్టీ కూడా చీలిక వస్తుంది. సార్ మీరు రాసి పెట్టుకోండి. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం అనేది జరిగితే మీరు ఏం చెప్తే నేను దాన్ని చేయడానికి సిద్ధం. వల్లభనేని వంశీ చదువుకుంటారా? వంశీతో అంత చనువు లేదు నాకు, అతని అంతరంగం నాకు అంత తెలియదు. నాకు కూడా ప్రశ్న ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. వల్లభనేని వంశీ మాట్లాడింది మీరు 3 పేర్లు చెప్పారు. స్టోరీ రాస్తే సరిపోతుంది. అది ఆన్ రికార్డ్ కదా? మీరు స్టోరీ రాస్తే ఆన్ రికార్డ్ ఎలా కాదండి, స్టోరీ రాస్తే నేను సార్ పేపర్ చెప్పించండి. ఇది ప్రెస్ మీట్ కాదు సార్, ఇది ఇంటర్వ్యూ. ఒక ప్రశ్న ఒక జవాబు ఉంటుంది. మీరు ఒక పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొస్తే నేను కూడా ఏం చేయలేను. మరి మీరు కూడా ఏనండి, నా ప్రశ్న ఏంటి అని తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. చెప్పేశారుగా మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేశారు? సార్ అచ్చెన్నాయుడు తప్పు చేశాడు అని మీరు చెప్పారు, ఆధారాలు ఉన్నాయి. ఫైల్ మీద ఆయన ఏం రాశాడు? ఉన్నాను సార్. పేపర్ ఆట మొదలుపెట్టింది ఎవరు? కుప్పంలో టచ్ చేసింది ఎవరు? ఈ ఆట మొదలుపెట్టింది ఎవరు చెప్పండి. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు. నిమ్మగడ్డ ఎవరికి అనుకూలంగా పనిచేశాడు? అరే వినండి. అరే వినరా మీరు అంటున్నారు. ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది, సింగిల్ కంప్లైంట్ చూపించండి మీరు. అరే మళ్ళీ మీ గవర్నమెంట్ సార్, ఇప్పుడు సార్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పడతారా? ఇక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోతాం సార్. నా ప్రశ్న మీరు ఆపడం వల్ల నా ఉద్దేశం అదేంటంటే, ఇక్కడ మాది రాంగ్ వెళ్ళిపోవట్లేదా? వెయిట్ చేస్తాను సార్. నేను జాఫర్ చించేశాడు, నానిగాడు ఏం చెప్పలేకపోయాడని మరి వెళ్ళిపోవట్లేదా? హరిహర వీరమల్లు అనే సినిమాకి ఒక్క జిఎస్టీ ప్రూఫ్ కూడా అప్లై చేయకుండా, ఎన్క్లోజ్ చేయకుండా తెల్ల కాగితం మీద ప్రొడ్యూసర్ కాగితం పెడితే టికెట్ రేట్ హైక్ ఇచ్చారు. ఇది రూల్కి విరుద్ధం కాదా? అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏడ్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తూ ఉన్నారు. సరే ఒక మాట జాఫర్ గారు, మీ ఏడుపు కారణం ఏంటంటే మీరు చెప్తున్నాను, నా సమాధానం చెప్తుంటే మీరు ఏడుస్తున్నారు కదా. అప్పుడే ఓటీటీలో కూడా వచ్చేసింది హరిహర వీరమల్లు. ఇంతవరకు జిఎస్టీ కట్ల నేను ఆన్ రికార్డే మాట్లాడుతున్నా. ఇది చేసుకోండి. మీతో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే గారు ఇద్దరు, ఆయన భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యే అవుతాడు. మీరు భవిష్యత్తులో చెప్పండి. వార్నింగ్ ఏం లేదు, చెప్పండి. మీరు ఓ పాడ్కాస్ట్ నడుపుకుంటూ ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకుని చాలామంది లీడర్లు లాభపడ్డారు. అయితే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత వెన్నుపోటు పొడిచిన లీడర్లలో కూడా ఈ బాగా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. అదే బాధాకరం. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమి ఇవ్వలేదు. ఒక్క సీఎం కూర్చి తప్ప 2 సార్లు రాజ్యసభ. ఆయనకు లేని పదవే లేదు. వైఎస్ఆర్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కల్పించాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి. ఆయన అవుట్ ఉన్నాడు, కానీ కూటమి కోసమే పనిచేస్తున్నాడు అనేది మొత్తం పత్రికల్లో వస్తున్న వార్తలు. రెండోది మోపిదేవి వెంకటరమణ, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆ పదవి కూడా ఆయనకి ఇచ్చాడు. బీదా మస్తాన్ రావు, వీళ్ళందరూ పదవులు అనుభవించి పోతూ దుమ్మెత్తి పోసి బయటికి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి 14 నెలలుగా లీడర్ అంటే ఆ పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన లీడర్. ఆయన పేరుని నాని. కష్టమో నష్టమో నమ్ముకున్న నాయకుడి కోసము అడుపెరుకని పోరాటం చేస్తున్నాడు. ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు మా అతిథి నాని గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ వదలలేదు సార్, మీరు మీ పార్టీ? పవన్ కళ్యాణ్ మాకేం అవసరం, ఆయన చంద్రబాబును వదలలేదు పవన్ కళ్యాణ్ గారు. వీరమల్లు సినిమాకి మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ సపోర్టర్స్ ట్రోల్ చేశారు అన్నది జనసేన నుంచి ఒక అలిగేషన్స్.
పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నా మాట్లాడినప్పుడు మీరు ఒక యాక్షన్ ఇస్తే దానికి రియాక్షన్ ఉంటుంది. ఇది రాజకీయాలు కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎటకారంగా మాట్లాడావు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడ్డావు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలందరూ కూడా ఎటకారం చేస్తారు. ఎందుకు వదులుతారు? తమరే దేవుడు కాదు కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు. దేవుడు అయితే అమ్మో దేవుడిని ఏమనకూడదు మనం. ఆయన మామూలు మనిషి. కాకపోతే అదృష్టవశాత్తు చిరంజీవి తమ్ముడు, అదృష్టవశాత్తు చిరంజీవి గారి తమ్ముడు. అంటే ఇలాగా పవన్ కళ్యాణ్ను వెంబడించడం వల్లే వైసీపీ ఓడిపోవడానికి ఒక 10 కారణాలు ఒక కారణమైందనే సంగతి మీ ఇంటర్నల్ సమీక్షలో కూడా తెలియదు కదా. ఇంకా మీరు అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎవరన్నా అటువంటిది మాట్లాడుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, చాలామంది విశ్లేషణ చేసుకున్నారు కాపులని. అదేం కాదు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్కసారి స్పందిస్తూ ఉంటారు. కమ్మారందరికీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రెడ్లందరికీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మన కులానికి కూడా ఒకటి కావాలనేది కాపులకి 2024కి వచ్చేప్పటికి అనిపించింది. అంటే రేపు 29కి వచ్చేప్పటికి ఉంటుందా? ఎందుకు ఉంటుంది? అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 15 ఏళ్ళు కూడా మనం ఆ జెండా మోయాల్సిందే అని మాట్లాడుతున్నాడు. మనకు సరుకు లేదంటున్నాడు, మనకి స్టామినా లేదంటున్నాడు. ఉన్నోడు ఉండండి, పోయినోడు పోండి, ఇక్కడి నుంచి నా దగ్గరికి అక్కర్లేదు. నేను చెప్పిందండి, చంద్రబాబుని మొయ్యటానికి సిద్ధంగా ఉన్నోడే నాతో ఉండండి, పోనాడు లేనోడు పోండి, నాకు అక్కర్లేదని చెప్తున్నాడు. సో ఆ రకంగా ఆలోచించినా కూడా ఒక్క కాపులు ఒక్కటి కన్సాలిడేట్ అయ్యి పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే రేపు సీఎం అభ్యర్థి అంటే సీఎం అయిపోతారా సార్? అంటే మిగతా ఓట్లను తెచ్చుకునేటువంటి బాధ్యత నాయకుడి మీద ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, మనం అవునన్నా కాదన్నా, కులం బేస్గా వెళ్తున్నప్పుడు మిగతా కులాల వాళ్ళు కాదన్నా హిపోక్రసీ లేకుండా, ఆత్మవంచన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే, వంచన లేకుండా సమాజం కోసం కోటింగ్ వేసుకుని ముఖోట అంటారు, ముసుగేసుకోకుండా మాట్లాడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వెనకాల కమ్మారు ఎలా ర్యాలీ అవుతారో అతను మిగతా కులాలందరినీ తెచ్చుకోగలిగితే సీఎం అవుతాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక్కొక్క ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో కాదు కానీ ఒక్కొక్క ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో ర్యాలీ అవ్వలేదు, 2019 ఎలక్షన్స్లో ర్యాలీ అయ్యారు, 14 ఎలక్షన్స్లో ర్యాలీ అయ్యారు, మొన్న అవ్వలేదు. ఆ 2 ఎలక్షన్స్లో ఒక్క రెడ్డీస్ మాత్రమే ర్యాలీ అయితే అవ్వదు కదా. అంటే ఇప్పుడు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళ నమ్మకాన్ని కూడా గెలవగలిగినప్పుడు, మిగతా వాళ్ళ నమ్మకాన్ని కూడా పొందగలిగినప్పుడు మాత్రమే ఆయన టార్గెట్ అచీవ్ అవుతుంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కావడం వల్ల ఏం కాపులకు ఏం మేలు జరిగిందంటారా? చాలామంది డిప్యూటీ సీఎం లేరు. తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు అంత క్రితం కూడా మన చినరాజప్ప గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. వైసీపీలో కూడా 2 డిప్యూటీ సీఎంలు కాపులకు ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఇక్కడ ఏ ప్రత్యేకత ఏముంటుంది సార్? ఇప్పుడు జగన్ గారిని జైలుకి పంపుతాము అని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు కదా. ఒకవేళ అదే జరిగితే ఈ క్యాస్ట్ ఈక్వైజేషన్లో కాపులు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా వైసీపీ తరఫున? అన్నట్టు ఒక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం జైల్లో పెట్టేటువంటి సత్తా, స్తోమత, లేదా అంత కంటెంటు, విషయం, లేదా అంత నేరం తెలుగుదేశం పార్టీ దగ్గర, ఈ ప్రభుత్వం దగ్గర ఉందా ఏంటండి? అంటే వాళ్ళు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు కానీ టచ్ చేస్తారు, మేము కూడా టచ్ చేస్తాం అంటున్నారు వాళ్ళు ఓపెన్గానే. టచ్ చేయలేదే, 14 నెలలు అయింది. టచ్ చేయండి. ఎవరు మేము బతిమాలేమా? ఇవన్నీ హైపోథెటికల్ వాస్తవం చెప్పాలంటే. మేము టచ్ చేయొద్దని బతిమాలేమా? టచ్ చేయండి. ఎవడొద్దన్నాడు? జగన్ గారే అన్నాడు కదా, నేను తాడేపల్లిలో ఉంటున్నాను రండి వెయిటింగ్ అన్నాడు కదా. సరే, ఒకవేళ అదే జరిగితే కాపులు అంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఏదైనా సీఎం అయ్యే అవకాశం ఉన్నాయా? అసలు మీకు ఎందుకు, నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం జైల్లో ఉంచుదాం అనేటువంటి అంటే తప్పుడు ఆలోచనతో టీడీపీ వాళ్ళు ఉంటారు. దాన్ని మీరెందుకు క్యారీ చేస్తారు? వాళ్ళ ఆశ అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం జైల్లో ఉంటే తప్పితే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండదనేటువంటి వాళ్ళకి భ్రాంతి. అంటే ఆ నమ్మకం, అంటే జగన్ ఆ నమ్మకాన్ని
నిజం చేసుకోవడం కోసం ఆయన లోపలికి వెళ్ళిపోవాలని పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జనాల్లోకి జగన్ గారు వెళ్ళే యాత్ర ఎందుకు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది? ఎవరు చెప్పారు జనాల్లోకి వెళ్ళే యాత్ర పోస్ట్పోన్ అవుతుంది? చాలాసార్లు వెళ్తానే ఉన్నాడు. అది వేరు. మొత్తం శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు పాదయాత్ర లేకపోతే బస్సు యాత్ర ఏదో ఒకటి చేస్తామని అంటున్నారు కదా. ఎవరు చెప్పారు? అధికారికంగా రాకపోయినా కూడా మీకు సంబంధించిన రాజకీయాల్లో గాసిప్స్, ఊహలు, లేకపోతే ఏదో ఒకటి రాసేయటం, సేలబుల్ ఐటమ్ కోసం వాళ్ళే తయారు చేసేయటం, ఇవన్నీ మీడియాకు ఉన్నటువంటి లక్షణాలు. సార్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సినిమా స్టార్ విజయ్ దళపతి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇది కూడా హైపోథెటికల్గా వస్తున్న విశ్లేషణ వార్తలు నేషనల్ మీడియాలో, చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ 2029 కల్లా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి, ఒకవేళ అదే జరిగితే వైసీపీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, వైసీపీ పార్టీ కూడా చీలిక వస్తుంది అన్న వాదన ఎంతవరకు కరెక్ట్ అంటారు? కానీ నీకు భలే ప్రేమ అండి అవతలవాడి మీద. అంటే మీరు నేషనల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి మీకు విశ్లేషించాను నేను. పోనీ మీకు సార్ ఎవరైతే నేషనల్ మీడియాలో చర్చ జరుపుతున్నారో వాళ్ళకి అసలు ఎంత ప్రేమ అంటే, గాంధారికి ధృతరాష్ట్రుడికి కౌరవుల మీద ఎంత అపారమైన ప్రేమ ఉంటుందో. నీచులైనా ఈ పోలిక వాళ్ళ అధర్మాత్ములైనా అంత ప్రేమ, వాళ్ళకి పుత్రవాత్సల్యం. రోజు చేతులతో తడుముకుంటూ ఉంటారు 100 మందిని, ఉన్నారా, శుభ్రంగా ఉన్నారా, మన వాళ్ళు పాపాలు చేసినా కూడా బాగున్నారా లేదా అని చెప్పి తడుముకుంటూ ఉంటారు. అట్లా అంత అది చెప్పలేనటువంటి, మాటలకు అందనటువంటి ప్రేమ. జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన ఎవరు? హరికృష్ణ గారి కొడుకు, ఎన్టీ రామారావు గారు మనవడు. నేను ఎన్టీఆర్ నందమూరి వారసుని అని చెప్పి చెప్తూ ఉంటాడు. అతను రాజకీయాల్లోకి వస్తే ఎవరు బొక్క బద్దలైపోద్ది, కానీ ఎవరికి మాడు బయలిపోద్ది? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం. వాట్ అబౌట్ కొడాలి నాని, వాట్ అబౌట్ వల్లభనేని వంశీ? సార్ మీరు రాసి పెట్టుకోండి, కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం అనేది జరిగితే మీరు ఏం చెప్తే నేను దాన్ని చేయడానికి సిద్ధం. వల్లభనేని వంశీ చదువుకుంటారా? నానితో అంటే వంశీతో అంత చనువు లేదు నాకు, అతని అంతరంగం నాకు అంత తెలీదు, చనువు తక్కువ వంశీతో. నానితో అయితే నాకు దాదాపుగా 2000 సంవత్సరం నుంచి దగ్గర 25 ఏళ్ళు సహవాసం. దాదాపుగా ఎక్కువ సార్లు మేము ఇద్దరం భిన్న అభిప్రాయాలు, భిన్న దృక్పథాలతో ఉంటాం, కానీ స్నేహం చేస్తుంటాం. ఆలోచనలు ఎక్కడ పొసుకో, మా ఇద్దరు ఆలోచనలు. మీ ఇద్దరి మధ్య చాలా సరదా సంభాషణలు చాలా జరుగుతాయంట కదా? స్నేహం ఉంటుంది అంటే మా ఇద్దరిది ఒకే ఆలోచన కాకపోయినా భిన్న దృక్పథాలైనా స్నేహం మాత్రం కలిసి చేస్తుంటాం. రాత్రిపూట మీరు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు వీళ్ళు ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటే రాత్రిపూట ఏం జరిగిందో ఉదయం పూట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి మీరు సరదాగానే మోసేసేవాళ్ళు, అప్పుడు వాళ్ళ జీవితాలు కాలిపోయేది అనేది సరదాగా మాట్లాడుకుంటూ అంటారంట కదా? తప్పు, చాలా తప్పు సార్. మేము చిన్నపిల్లలం కాదు కదండి, అప్పుడు మా వయసు ఎంత, మా స్ట్రేచర్ ఏంటి, అది తప్పది. ఎవడో గిట్టనోడు మాట్లాడతామే తప్పితే అట్లాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. ఎవడో గురించి, వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడటం. మోరోవర్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాడీలు, చెప్పుడు మాటలు ఎండవు. ఎట్లా అంటే మీ జీవితం ఎట్టా కాల్ చేస్తాడంటే ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ జాఫర్ గారు ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక జిల్లా లీడరు, నేను వెళ్ళి ఏమండి జాఫర్ గారు, సార్ జగన్ గారు ఇట్లా అన్నాను అనుకో, అట్లాగా అని చెప్పని వెంటనే జాఫర్ గారిని పిలిచి, ఏం జాఫర్ నువ్వు ఇట్లా అంట కదా, నాకు పొద్దున్నే లేకపోతే నిన్న పొద్దున్నే పేరు నాని వచ్చి చెప్పిళ్ళాడు, కొడాలి నాని వచ్చి చెప్పిళ్ళాడు అని చెప్పి చెప్తాడు, పంచాయతీ పెడతాడు మీకు నాకు. కాబట్టి ఎవడొచ్చి చాడీలు చెప్పే సాహసం ఎవడు చేయడు జగన్ గారి దగ్గర, పొరపాటును కూడా. ఊరికి సరదాగా చెప్తున్నా మీకు. 19 20 రిలీజ్ అయింది అనుకుంటున్నాను నేను, అఖండ, పుష్ప, మోరో ఒకే రోజు వచ్చినట్టు నాకు గుర్తు ఎందుకో. అంటే అప్పుడు నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నాను. ఇద్దరం ఒకే బొకే తీసుకుని వెళ్ళాం ఇంట్లోకి. వెళ్ళంగానే ఆ బొకే తీసుకుని ఆయన బొకే చేతిలో పట్టుకుని ఆయన అన్నమాట, ఏంటి నాని నువ్వు అసలు సినిమాటోగ్రఫీ వదిలేసావంట,
విచ్చలవిడిగా పుష్పాను అక్కడ బ్లాక్లో అమ్ముతున్నారంట. ఏం నువ్వు పట్టించుకోవట్లేదు? బొకే తీసుకుని మేము విషయం చెప్తుంటే ఆ ఫోటో దిగుతా ఆయన నాతో మాట్లాడిన మాట ఎవరు చెప్పాడండి మీకు అన్న? కొడాలని చెప్పాడు. నేను వచ్చానండి. నాని ఈ పక్క ఈ బొకేకి ఈ చెయ్యిగా నాని ఉన్నాడు, ఈ పక్కనే ఉన్నారు. అతనికి అంత ముచ్చటగా ఉంటే నా శాఖ ఆయనకి ఇచ్చేయండి, జాగ్రత్తగా బాగా చూస్తాడు. సినిమాని ఎప్పుడు పేక్కోయకూడదు, మనం కంట్రోల్ చేయాలి తప్పితే పేక్కు వస్తే ఏ వ్యవస్థ బతకదు. అదేం కాదు, అడ్డగోలుగా నేనైతే వదలలేదు. సార్ మీ జోకులకు ఆయన నవ్వడం అలా ఉంటుందండి కాస్త, అంటే ఎప్పుడు కూడా కాస్త అసలు అంటే ఆయన సీరియస్ తక్కువ ఉంటాడు, చాలా ఆయన ఎంజాయ్ చేస్తాడు. మీరు ఏమైనా చెప్తే అవునా జోకులు చెప్పి చాలా ఎంజాయ్ చేస్తాడు. అరే హీ హ్యూమన్ బీయింగ్ అండి, మంచి కదా. ఎప్పుడు స్క్రీన్ లో కనిపించడం కూడా వెరీ సీరియస్ గా మాట్లాడుతున్నట్టుగా సీరియస్ కాదు. జగన్ గారు హుందాగా ఉంటాడు, అంతేగాని సీరియస్ ఏం కాదు, హుందాగా బిహేవ్ చేస్తాడు అంతే. అంటే మీరు మామూలుగా మాట్లాడుతూ ఉంటేనే మాట్లాడతారు, అంటే మీరు ఎక్కువ మాట్లాడుతూ హాస్యం నవ్వు అలా వస్తుంటుంది కదా, అలాగే ఎంజాయ్ చేస్తుంటారు. నేను వాళ్ళు వీళ్ళు ఏం లేదు, ఆయన అందరితో ఇప్పుడు నా పేరు నానికి కొడాల నానికి అట్లా ఏమి ఉండదు ఆయనకి. ఇష్యూ బట్టి తప్పితే అందరినీ సమానంగా చూసుకుంటాడు. సరే, మీరు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు మీరు కూడా ఆయనకి మద్దతుగా సంఘీభావంగా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు, వంశీతో కూడా మాట్లాడారు, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అంతా చేశారు. కానీ ఒక మాట నేను చెప్పండి, ఇప్పుడు తాడిపత్రిలో పెద్దారెడ్డిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అందరూ ఏంటంటే అదే తాడిపత్రికి సంబంధించిన వ్యవహారాలు చర్చకొచ్చినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నాడా అని చెప్పి జనాలు మాట్లాడుకున్నారు. కొంత సింపతి వచ్చింది అక్కడ పెద్దారెడ్డికి. కాకని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా అరే ఎందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అతను కక్ష సాధింపు చేస్తున్నాడా అన్నది కొంత కాకానికి సింపతి వచ్చింది. కానీ ఇతన్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు వల్లభనేని వంశీ ఆ సింపతి రాలేదు. పూర్తి చేయండి, అయిపోయిందా? సింపతి రాలేదనా? వచ్చిందంటారా? టీడీపీ వాళ్ళ రాలా, టీడీపీ వాళ్ళలో సింపతి రాలా. సామాన్య ప్రజల్లో ఎస్పెషల్లీ గన్నవరం నియోజకవర్గంలో సింపతి పూర్తిగా వచ్చింది. ఇంకొకటి ఎలాగా మీరా పారామీటర్ ఏమండి, పారామీటర్ చాలా ఎక్కువగా అవసరాన్ని మించి అధికార దుర్వినియోగం చేసి వంశీని వేధిస్తున్నారనేటువంటి సానుభూతి గన్నవరం నియోజకవర్గంలో వచ్చింది. మోరోవర్ ఇంకోటి కూడా ఏంటంటే ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ఎంటైర్ స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వంశీ మన పార్టీలోకి ఎందుకు వచ్చాడు పెద్దగా ఓన్ చేసుకునేవాళ్ళు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ లీడర్ల తర్వాత సంగతి, కేడర్ మాత్రం పెద్దగా వంశీని ఓన్ చేసుకునేవాళ్ళు కాదు. కానీ గమ్మత్తుగా వంశీ 5 నెలలు లోపల ఉంటే ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మొత్తం కేడర్ అంతా కూడా వంశీని ఫస్ట్ టైం నేను చూసింది. వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత, అతను జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న స్థాయి కేడర్ కూడా ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎస్, వంశీ మన పార్టీ వాడు. సార్, అదే సందర్భంలో న్యూట్రల్ ఓటర్స్ ఇలాగే కదా అచ్చెన్నాయుడిని కూడా చేసింది వైసీపీ, ఇలాగే కదా అయ్యన్న పాత్రను కూడా చేసింది వైసీపీ, ఇలాగే కదా చింతమనేని ప్రభాకర్ని కూడా చేసింది ఈ వైసీపీ అని కూడా మాట్లాడుకోవడం లేదా సార్? అయ్యన్న పాత్రుడు నోరు ఎటువంటిదో మీకు నాకు ఈ రోజుకి కూడా తెలుసు. వల్లభనేని వంశీ చెప్పింది సార్, నాకు కూడా ప్రశ్న ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. వల్లభనేని వంశీ మాట్లాడింది మీరు 3 పేర్లు చెప్పారు. అంటే మీరు పాడ్కాస్ట్ మీరు ఇంటర్వ్యూ చేస్తారు ఈ ఛానల్ మీద కాబట్టి మీరు ఎక్కడికి మా గొంతును అక్కడికి కటింగ్ చెప్పండి. మీరేం చెప్పారు? అచ్చెన్నాయుడు పేరు చెప్పారు, అయ్యన్న పాత్రుడి పేరు చెప్పారు, చింతమనేని ప్రభాకర్ పేరు చెప్పారు. మమ్మల్ని చెప్పక్కర్లేదు మరి మేము చెప్పండి. వెంటనే ఒకటి మొదలెట్టంగానే వెంటనే కట్ చేయటం అంటే చెప్పండి. అయ్యన్న పాత్రుడు ఎంత పచ్చిగా మాట్లాడాడు ముఖ్యమంత్రిని పట్టుకుని. అయ్యన్న పాత్రుడు వయసు ఎంత? ఆ వయసుకు తగ్గ అంటే ఆ విచక్షణ ఇంగిత జ్ఞానం కూడా ఉండదా? ఒంటి మీద వయసు రాగానే సరిపోద్ది ఆయనకి? పెద్ద ఆయన కదా, పెద్ద వయసు కదా, తప్పు కదా అలా మాట్లాడచ్చా?
ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాన్ని నాకు సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా అవకాశం ఇవ్వాలి నాకు మీరు. ఈ 3 అయిపోయానండి, నాది అయిపోయింది. మీ ప్రశ్నకి నన్ను సమానం చెప్పాక మీరు మళ్ళీ సప్లిమెంటరీ అయ్యండి. సమానం చెప్పకుండా సప్లిమెంటరీ ఎట్టేస్తారు చెప్పండి. అచ్చెన్నాయుడు అన్యాయంగా ఏం చేయలే. ఇవాళ ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లు రాస్తున్నాయి. ఆ రోజు కూడా డెలిబరేట్గా ఆయన పేపర్ మీద ఫైల్ మీద రాశాడు, పలానోడికి ఇచ్చేసేయండి అని చెప్పని. అది తప్పు కాబట్టి క్రైమ్ అయింది. అది నేను మాట్లాడమంటారా? ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే దానికి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. చెప్పట్లా, ఆన్ రికార్డ్ చెప్తాను, పేపర్ చూపిస్తాను. వాళ్ళు కూడా అచ్చెన్నాయుడు ఇదే చెప్తున్నాను, వాళ్ళు కూడా ఆన్ రికార్డ్ చెప్పారు కదా. అచ్చెన్నాయుడు కేసు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఛార్జ్ షీట్ లో ఇతని పాత్ర ఏంటని చెప్పి మద్యం కేసులో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది ఆన్ రికార్డ్ కదా. మీరు స్టోరీ ఆన్ రికార్డ్ ప్లీజ్, ఇది ప్రెస్ మీట్ కాదు సార్, ఇది ఇంటర్వ్యూ. ఒక ప్రశ్న ఒక జవాబు ఉంటుంది. మీరు పార్టీ తరపున ఒక మాట చెప్తాను చూడండి. మరి మీరు కూడా నా ప్రశ్న ఏంటి అని తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. చెప్పేశారుగా మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం సాక్షి, మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేశారు సార్? చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. అచ్చెన్నాయుడు తప్పు చేశాడు అని మీరు చెప్పారు, ఆధారాలు ఉన్నాయి అని చెప్పి పోలీసులో ఇన్వెస్టిగేషన్. ఓకే, పేపర్ ఫైల్ మీద ఏం రాశారు? అదే సార్, నేను ఒప్పుకుంటాను సార్, పేపర్. మిథున్ రెడ్డి అరెస్ట్ సంబంధం కూడా వాళ్ళు పేపర్ అంటున్నారు. ఏం పేపర్ చెప్పండి కదా, వాళ్ళు మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫైల్ మీద ఆయన ఏం రాశాడు, ఫైల్ నోటింగ్స్ మీద. సార్, అతని అకౌంట్లో 5 crores రూపీస్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా. ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? మిథున్ రెడ్డి గారికి. మిథున్ రెడ్డికి ఫోన్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు గోవిందప్ప అకౌంట్ నుంచో లేకపోతే మద్యం కేసు. సార్, మీరు నా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా మాట ఏంటంటే ఇక్కడ నా మాట మీరే తప్పుగా మాట్లాడతారు. సార్, గోవిందప్ప అకౌంట్ ఏ అకౌంట్ కాదు, ఒక డిస్టిలరీకి మిథున్ రెడ్డి అకౌంట్ నుంచి 5 crores వెళ్ళింది డిస్టిలరీకో, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకో 5 కోట్లు వెళ్ళింది అని చెప్పారు. కన్స్ట్రక్షన్ కంపెనీకో డిస్టిలరీకో ఈ రెండిట్లో ఒకదానికి 5 కోట్లు మిథున్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వెళ్ళింది అని చెప్పారు. మళ్ళీ బ్యాక్ మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చేసినాయి అని చెప్పి ఉంది దాంట్లో. వెళ్ళింది వచ్చింది. సహజంగా పరిచయాల్లో మన ఇద్దరికి బాగా చనువు ఉంది. నాకు అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చినాయి. జాఫర్ గారు నాకు 5 లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, నేను మళ్ళీ పంపిస్తానని చెప్తాను. 5 లక్షలు పంపిస్తారు. నా అవసరం తీరి నాకు ఇబ్బందులు తగ్గాక మళ్ళీ 5 లక్షలు మీకు వెనక్కి పంపిస్తాను. అంటే సార్ వినండి, నేను చెప్పాను కేసు అంటే ఆ రోజు కూడా అచ్చెన్నాయుడు మీద ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు ఈజ్ నాట్ ఏ ఇండిపెండెంట్ గ్రూపు. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద చేసిన గ్రూప్ సిట్ కూడా ఈనాటి ఇండిపెండెంట్ గ్రూపు. వాళ్ళు కూడా అండర్ గవర్నమెంట్ కింద పనిచేయాలా. కానీ దీని అనుకరణ కంటే పొలిటికల్ వెంటట ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. సార్ నేను వాళ్ళు తప్పు చేశారు, ఒప్పు చేశారని చెప్పి కాబట్టి ఇక్కడ పొలిటికల్ వెంటట కనిపిస్తుంది. ఆ రోజు అచ్చెన్నాయుడు విషయంలో కూడా పొలిటికల్ వెంటట కనిపించింది, ఇక్కడ మిథున్ రెడ్డి విషయంలో కూడా పొలిటికల్ వెంటట కనిపించింది అని నేను చెప్పబోతున్నాను. అట్లా ఇది ఈ కల్చర్కి పులి స్టాప్ ఎక్కడ? ఇప్పుడు మనం అడిగాను గట్టిగా, ఈ ఆట మొదలుపెట్టింది ఎవరు అని అంటున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులో బాగా వచ్చారు మీరు. ఈ ఆట మొదలుపెట్టింది ఎవరు చెప్పండి? సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డిని తప్పుడు కేసుల్లో 16 మాసాలు జైల్లో ఉంచిన వాళ్ళు ఎవరు ఈ ఆట మొదలుపెట్టింది? ఎవరు అంటున్నాను, ఎవరు మొదలుపెట్టారు? మర్చిపోతారండి గతం. గతం మర్చిపోతారా? పులివెందులలో నేను అడిగాను వాళ్ళని, ఏమండి నేను కూడా న్యూట్రల్ జర్నలిస్ట్, నాకు పెళ్లి నానికి అది ఉన్న ఒకటే, టీడీపీ వాళ్ళని ఒకటే. నేను వాళ్ళని అడిగాను, సార్ చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు కుప్పం పోలేదు, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పులివెందులకు రాలేదు. ఇప్పుడు ప్రెస్టీజ్గా ఎందుకు తీసుకున్నారు? దీనివల్ల ఇది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసి ఎన్నికలు కాదు జడ్పీటీసీవి. పులివెందుల మీద అంత ప్రెస్టీజ్గా వాస్తవం చెప్పాలంటే అక్కడ సార్ నా ప్రజాస్వామిక బద్ధకంగా ఎన్నికలు జరగలేదు అన్నది మాత్రం నిజం. 4 వస్తున్న వివరణ అక్కడ అంత ప్రెస్టీజ్గా ఎందుకు తీసుకున్నారని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆట మొదలుపెట్టింది ఎవరు, కుప్పంలో టచ్ చేసింది ఎవరు, కుప్పంలో మీకు కరెక్ట్గా కనిపిస్తుందా, పులివెందులో ఒక్కటి తప్పుగా కనిపిస్తుందా, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. అంటే చెప్పేదంటే ఎక్కడో ఒక చోట దీన్ని ఆగాలి కదా. దీంట్లో వాళ్ళు గెలిచారా వీళ్ళు గెలిచారని కాదు నాని గారు, ఇక్కడ ఓడిపోతుంది మాత్రం రాష్ట్ర ప్రజలు. ఈ పొలిటికల్ సాధన పడు అయిందా సార్, ఇక్కడ ఓడిపోతుంది ప్రజలు అని అడుగుతున్నాను. చెప్పండి. అయింది కదా.
కుప్పంలో ఇప్పుడు కుప్పం లోకల్ బాడీ గురించి మీరు చెప్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్, కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి ఎలక్షన్ సీఈఓ ఎవరు? నిమ్మగడ్డ. నిమ్మగడ్డ ఎవరికి అనుకూలంగా పనిచేశాడు? వినరా మీరు? చెప్పండి. ఎవరికి అనుకూలంగా పనిచేశారు, ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారు మొత్తం అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తాను, మీరు నిమ్మగడ్డకి ఒక్కటంటే ఒక్క పిటిషన్, కుప్పంలో అక్రమం జరుగుతుంది, మమ్మల్ని బూత్లోకి వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని ఓటేయనివ్వట్లేదు, ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది అని సింగిల్ కంప్లైంట్ చూపించండి మీరు. కంప్లైంట్ అరే మళ్ళీ సార్ మీ గవర్నమెంట్ సార్ ఇప్పుడు సార్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెడతారా? మీరు నేను కౌంటర్ చేయట్లేదు, జగన్ రెడ్డి కంప్లైంట్ చేశారు మీరు. అసలు మోకాలికి బోడుగుండికి ముడి పెడుతున్నారు మీరు. నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు మొన్నుంది నీలం సహాని స్పందించిందా స్పందించలేదా, ఒక్కరోజు కూడా స్పందించకపోయినా సరే రోజు వెళ్ళి మేము కంప్లైంట్లు ఇస్తానే ఉన్నాం, విత్ ఎవిడెన్స్, ఆధారాలతో సహా ఆవిడకి ఎవిడెన్స్లు ఇస్తానే ఉన్నాం. అన్ని రికార్డులో ఉన్నాయి ఇప్పుడు, ఆన్ రికార్డులో ఉంది కదా అక్కడ. అలాగే ఎలక్షన్ కమిషన్ కొన్ని చోట్ల ఏది నారా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉండి మేము జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా నిమ్మగడ్డ రమేష్ దగ్గర కూడా కొన్ని నియోజకవర్గాల గురించి ఇచ్చారు, అవి ఉన్నాయి ఎలక్షన్ కమిషన్లో. కానీ కుప్పంలో ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వలా? మాచర్ల మీద ఇచ్చారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఉండగా మాచర్ల మీద ఇచ్చారు, అట్లాగే కొన్ని నియోజకవర్గాల మీద కంప్లైంట్లు ఇచ్చారు, కుప్పంలో ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు వినండి, ఆ రోజు పులివెందుల్లో కూడా ఇవ్వలేదుగా. కొన్ని ఇప్పుడు ఎక్కడ ఇవ్వలేదంటే వేరు, కొన్ని మండలాల్లో కొన్ని నియోజకవర్గాల్లో నిమ్మగడ్డ రమేష్ గారికి కంప్లైంట్లు ఇచ్చారు, అవి ఉన్నాయి లైవ్లోనే, ఈరోజు కూడా ఆన్ రికార్డు ఉన్నాయి, అది రిజిస్టర్. అది నన్ను మాట్లాడిస్తారా? మీరే మాట్లాడినట్లా నేను చెప్పేదాన్ని నేను విత్ ఎవిడెన్స్లతో చెప్తున్నా. మీరు ఏ రోజు వాళ్ళు కంప్లైంట్ చేయాలి కుప్పం గురించి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమాలు చేస్తుందని చెప్పని ఎలక్షన్ కమిషన్కి ఒక్కరోజు కూడా సింగిల్ కంప్లైంట్ ఇవ్వాల. సార్ చెప్పండి. పులివెందులలో అంత సక్రమంగా జరిగింది, కుప్పంలో అంత సక్రమంగా జరిగిందో, లేకపోతే ఇక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పడం లేదు సార్. నా ఆవేదన ఆందోళన ఒకటే సార్. ఇక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోతా ఉంది సార్ నా ప్రశ్న మీరు ఆపడం వల్ల. నా ఉద్దేశం అదేంటంటే ఇక్కడ మాది రాంగ్ వెళ్ళిపోవట్లేదా? మేము వెయిట్ చేస్తాను సార్. నేను జాఫర్ ఇచ్చేసాడు, నానిగాడు ఏం చెప్పలేకపోయాడని మరి వెళ్ళిపోవట్లేదా? సార్ నేను మీతో పోటీ అయ్యాను సార్. ఇప్పుడు ఇక్కడ గెలిచింది వైసీపీ టీడీపీ అని కాదు సార్, ఓడిపోతున్నది మాత్రము ప్రజలు. నిన్న ఒక జనసేన ఎమ్మెల్యేకి నేను పోటీ చేశాను, నేను ఇంటర్వ్యూ చేశాను సార్. నేను అడిగా ఈ కక్ష సాధింపులు ఇది ఎంతకాలం అండి కేసులు పెట్టుకుంటూ పోతే రాష్ట్రం గురించి మీకు అర్థమవుతుందా? తమిళనాడులో 3 minutes వీడియో బయటకు వచ్చింది కరుణానిధి అరెస్ట్ సందర్భంగా. అంతే, ఆ రోజు ఆగిపోయిన చెన్నై డెవలప్మెంట్ మళ్ళీ ఇప్పుడు దాకా లేకపోతుంది ఎందుకు? కక్ష సాధింపులు అని చెప్పి. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటంటే నా సమాధానం ఏం చెప్తున్నారు తెలుసా ఆయన? ఎందుకు డెవలప్మెంట్? మీరు ఊహించిన దాన్ని మీరు ఏదో చెప్పారు కదా, వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి, ఆ లెవెల్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఉందా ఇప్పుడు అని చెప్పారు. ఆయన ఆన్సర్ నాకు నిజంగా ఏంటంటే, అందుకోసమే ఈ ప్రశ్నలన్నీ మీకు అడిగాను ఇక్కడ. చెప్పండి జాఫర్ గారు, ఇన్వెస్టర్స్ ఎందుకు రావట్లేదు అంటే, రేపు వైసీపీ అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కేసులు పెడతాము, ఇవన్నీ మేము బయటకు తీసుకొస్తాము, అవేం చేస్తామని చెప్పి వాళ్ళు భయపెడుతున్నారు, అందుకోసమే ఇన్వెస్టర్స్ రావట్లేదు అని అంటున్నాడు. ఈ కేసుల కూడా ఏంటి సార్? మనం ఎక్కడికో ముందుకు వెళ్ళాల్సింది. హైదరాబాద్ ఎక్కడికి వెళ్తుంది, బెంగళూరు ఎక్కడికి వెళ్తుంది, భువనేశ్వర్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 4 years నుంచి చాలా డెవలప్ అయింది సార్. ఒరిస్సా స్టేట్లో లాస్ట్ 1.5 2 years నుంచి రెవెంట్రస్ చేంజెస్. మనమేంటి సార్, వాడి ఓకే తప్పు చేసిన వాడు జైలుకి వెళ్ళాల్సిందే సార్. కానీ ఇక్కడ కనిపిస్తున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ మొత్తం కార్పొరేట్ ఫీల్డ్లో ఒక రాంగ్ ఇండికేషన్స్ బయటికి వెళ్తున్నాయని చెప్పి ఇవన్నీ అడుగుతున్నాను నాన్నగారు. అందుకోసం నన్ను కట్ చేయవద్దు సార్ నా మాట, ఇవన్నీ చెప్తున్నా. చెప్పండి సార్. 2019 నుంచి 24 దాకా
మళ్ళీ స్టోరీ అది వినరా మీరు? చెప్పండి. వాళ్ళు ప్రశ్నలు అడగటమే కానీ చెప్పండి. అంటే మీకు అనుకూలంగా మేము సమాధానం చెప్పడం ఫెయిల్ అయిపోయి మేము దద్దమ్మ అయిపోతే అప్పుడు మీకు ఎంజాయ్ చేస్తారా ఏంటి? నాకు ఆ ఉద్దేశమే మరి లేదు. ఇంకేంటి మరి మాట్లాడినవరా? చెప్పండి. 2019 నుంచి 24 దాకా ఆ ముందు 5 సంవత్సరాల్లో వచ్చిన ఏ వ్యాపారస్తుల మీద మేము కేసులు పెట్టాం? ఏ వ్యాపారస్తుల మీద కేసులు పెట్టాం? పెట్లా. మరి పెట్టినప్పుడు ఇక్కడ రేపు వస్తే పెట్టరా? ఎవరు ఇప్పుడు మీరు చెప్పట్లేదు. జగన్ గారు ప్రతి మీటింగ్ లో మేము అధికారంలోకి వస్తాము, వస్తే ఒక్కొక్క సంగతి తెలుస్తాం. రాజకీయ నాయకుల సంగతులు అండి. ఎవడ కక్ష చేశాడో ఆడి సంగతులు తెలుస్తాం. ఒక రాజకీయ నాయకుడు వెనకాల ఒక బ్యూరోక్రాట్ ఉంటాడు. ఆ బ్యూరోక్రాట్ కార్పొరేట్ బయటికి బాగా తెలుగుతారు. అక్కడికి ఆగుతారు. బ్యూరోక్రాట్కి ఏం సంబంధం సార్? ఇప్పుడు మద్యం కేసులో ఓన్లీ మిథున్ రెడ్డితో ఆపారు సార్. ఎంతమంది ఐఏఎస్లను వాళ్ళు అరెస్ట్ చేయలేదు చెప్పండి? ఎవరు? బ్యూరోక్రాట్ సార్. కల్చర్ మారింది సార్. టీడీపీ గవర్నమెంట్ చెప్తున్నాను సార్. నేను మీ గవర్నమెంట్ చెప్పట్లేదు, మీ గవర్నమెంట్ చెప్పట్లేదు. అదే సార్ చెప్తున్నాను. దీనికి ఎక్కడ వచ్చి ఆగాలి కదా అని చెప్పి. ఇప్పుడు మద్యం కేసులో ఏ హెడ్ ఆ సంబంధించిన మినిస్టర్ ఇప్పుడు దాకా అరెస్ట్ కాలేదు. అంటే వాళ్ళ దృష్టిలో బాగానే ఉన్నాడు. కానీ బ్యూరోక్రాట్ అన్న అరెస్ట్ అయ్యారు కదా, మధ్య వ్యాపారస్తులు అరెస్ట్ అయ్యారు కదా. ఈ కార్పొరేట్ పీపుల్స్ అన్న అరెస్ట్ అవుతూ పోతే రేపు ఎవరు సార్? లోకు వాళ్లే కదా. రేపు ఎవరు ఎక్కడో ఆగాలి కదా సార్. ఎవరు జగన్ గారు చెప్తాను, నేను వస్తే చూస్తాను, కమాన్ నేను అందరి సంగతి తెలుస్తాను, అందరు లెక్కలు ఉన్నాయి, అక్కడ రెడ్ బుక్ ఉంటే అక్కడ ఇంకో బుక్ ఉందని చెప్పి ఇది జరగదు సార్. ఇంక జరగదు డెవలప్మెంట్ లాగుంటే. చెప్పండి సార్. ఆగండి మీరు సార్. చెప్పండి సార్. ఏ రాజకీయ నాయకుడు అధికార మదంతో అధికారం నా చేతిలో ఉందనేటువంటి పొగరుతో తప్పుడు కేసులు ఏ పోలీస్ అధికారిని వాడుకుని అడ్డగోలుగా తప్పుడు కేసులు పెట్టాడు, తప్పుడు ఇన్వెస్టిగేషన్లు చేసి మమ్మల్ని జైల్లో వేశాడు, అదే చట్టం వాళ్ళకు కూడా పనిచేస్తుందని చెప్తున్నాను. ఓకే. సో మనం వాళ్ళ అంతా కన్ఫైన్ అవుతారు అంతే. రాజకీయ నాయకులకే, వ్యాపారస్తులకి ఏం సంబంధం దీంట్లో? నేను వినండి, వ్యాపారస్తులకి ఏం సంబంధం? ఇక్కడ చిన్న డాడీ నారా లోకేష్ని ఇంటర్వ్యూ చేశాను సార్ ఎలక్షన్ బిఫోర్. మీరు కక్ష సాధింపులకు వెళ్తామని చెప్పి రెడ్ బుక్ బ్రైట్గా చూపిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెడ్ బుక్ ఏంటండి? అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి మాట్లాడాలి తప్ప ఇలా ఏంటంటే అతను ఏం చెప్పారు తెలుసా? మేము తప్పు సేమ్ ఇదే నాని గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు లోకేష్ కూడా అదే మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ సార్ రిప్లై చేస్తారు చూడండి. అదే ఆయన ఏం చెప్పాడంటే, మేము ఎవరైతే తప్పు చేశారో పోలీస్ అధికారి, ఎవరైతే తప్పు చేశారో బ్యూరోక్రాట్స్, వాళ్ళ తప్పుని ఎత్తు చూపి వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామన్నారు. కానీ అంతవరకు ఆగిందా సార్? ఈరోజు జైల్లో వెళ్ళి కూర్చుని ఊసలు లెక్క పెట్టే వాళ్ళందరూ ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కార్పొరేట్ పీపుల్స్ ఉన్నారు, ఇవంతా అని చెప్పి కదా. అది చెప్తున్నాను. రేపు మీరు కూడా ఈ పోలీస్ అధికారుల వరకు పరిమితం చేయరు, దాన్ని పట్టుకుని ఎక్కడికో వెళ్తారు. సార్ తప్పు చేసేవాడు. సార్ వినండి జాఫర్ గారు, మీతో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే గారు ఇద్దరు, ఆయన భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యే అవుతాడు. మీరు భవిష్యత్తులో చెప్పండి, వార్నింగ్ చెప్పండి. వార్నింగ్ కమాన్. వార్నింగ్ ఏం లేదు, చెప్పండి. మీరు ఓ పాడ్కాస్ట్ నడుపుకుంటూ ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ. ఆ రోజు మాట్లాడుకుందాం. మీ ఇద్దరు నిశ్చింతగా ఉండండి. రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ వ్యాపారస్తుడి జోలికి, అంటే జెన్యూన్ వ్యాపారస్తుడి జోలికి శిక్ష కట్టరు. వినండి. అరే భూమి కోసం, తప్పుడు పని కోసం అప్పుడే కంపెనీ పెట్టి రూపాయికి ఎకరం చొప్పున కుర్సావు చెప్పండి. అర్థమైంది. అట్లాంటి ఎట్లమే చర్యలు ఉంటాయి. టీసీఎస్ వ్యాపారస్తు అదే చెప్తున్నా, వ్యాపారస్తులని మా ప్రభుత్వం ముట్టుకోదు. ఇప్పటికీ మీ పార్టీ వే ఆఫ్ స్టైల్ మారలేదు అనడానికి, ఇంకా మీ పార్టీ ఆఫీస్కి కార్యకర్తలు రావాలంటే గేట్ పాస్ అడుగుతున్నారు అని అంటున్నాను. నిజమా అది? అంటే పేర్ని నానేనో జాఫర్ గారో ఒక పార్టీ ప్రెసిడెంట్. ఆ పార్టీ ప్రెసిడెంట్కి యాక్టివిటీస్ ఏముంటాయి? రోజు పొద్దున్నే ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఏంటి, నిన్నేం జరిగినాయి, గవర్నమెంట్లో ఏం జరుగుతున్నాయి, ప్రజలకి ఏం నష్టం జరుగుతుంది, వాటన్నిటి మీద రోజు పొద్దున్నే రివ్యూ చేసుకోవాలి. 175 నియోజకవర్గాల్లోంచి ఎవరెవరు పంపిస్తారో రిక్విజిషన్స్ వాటన్నిటిని చూసుకుని ఆ రోజుకి ఒక 400 మందిని 250 నుంచి 400 మందిని ఫైనల్ చేస్తారు. అంటే రిపీటెడ్గా నేను పక్కనే ఉన్నాను కాబట్టి, బెజవాడకి పక్కనే ఉన్నా కాబట్టి ప్రతి వారం బందర్ నియోజకవర్గమా లేకపోతే నా కృష్ణా జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీల నుంచి ఇవ్వలేరు కదా.
కాబట్టి ఇవాళ ఈసారి మీకు ఇచ్చారంటే మళ్ళీ 2-3 నెలలకు మీకు ఇస్తారు. సార్ ఒక క్వశ్చన్ నిజం చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఫార్మర్ ఐఏఎస్ విజయ్ కుమార్ కేసేశారు కదా, ఏం సార్ అగులొల్లి? ఇద్దరికి ఏముందా, మనకేం తెలుసు. మీరు లేదా విజయ్ కుమార్ వెనకాల మీ పార్టీ? ఎందుకంటే విజయ్ కుమార్కి అసలు మాకేం సంబంధం ఉంటుంది. విజయ్ కుమార్ ఒక పార్టీ పెట్టుకున్నాడు. 2024లో మాకు వ్యతిరేకంగా ఆయన పనిచేశాడు, మా మీద పోటీ చేశాడు. మాకు వ్యతిరేకం అంటే మమ్మల్ని కన్ఫ్రంట్ చేస్తూ మాతో పాటు పోటీ చేశాడు ఆయన. మాకేం సంబంధం ఉంటుంది? ఉంటే మా దాంట్లో పార్టీని మెర్జ్ చేసేవాడు కదా. విజయ్ కుమార్ గారిది నేను ఎక్కడ పేపర్లో చూశాను. దానిలో చూసిన ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో యాక్ట్ చేయకూడదు, ఎలా యాక్ట్ చేస్తాడు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాడు కదా అని వేసినట్టున్నాడు ఆయన. అవును, వాస్తవంగా అయితే అది అబ్జెక్షనబుల్. అంటే ఆయనది క్వశ్చన్ రైజ్ చేసింది అయితే 100% కరెక్ట్ లాజికే, అది రూల్. అది సరే ఏం జరుగుద్దో ఏం చేస్తా అనేది కోర్టు చూసుకుంటుంది. కాకపోతే ఎందుకు ఇట్లాంటి వాళ్ళు వేస్తారంటే లౌడ్గా నీతులు చెప్తూ ఉంటారు. అంటే నీతులు చెప్పేవాళ్ళు ఆచరించనప్పుడు ఇట్లాంటి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని నీతులు చెప్తూ ఉంటాడు, ప్రతి ఒడిని ప్రశ్నిస్తానంటుంటాడు. ఆయన ప్రశ్నిస్తాడు తప్పితే ఆయన ఆచరించడు దాన్ని ఏది. అదే అక్కడ ఆయనకు వచ్చిన సమస్య. ఆయన ఏమనుకుంటాడంటే ఆమె డెమిగాడ్, దేవుడు చెప్తాడు తప్పితే దేవుడు ఆచరించడు అనే స్టైల్లో ఉంటాడు ఆయన. మేము సినిమాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్లాక్లో టికెట్లు అమ్మకూడదు, ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన షోలు వేయకూడదు, కంపల్సరీ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ పెట్టాం మా ప్రభుత్వం. పెట్టినప్పుడు అసలు మీరెవడరా, సొమ్ము మాది, యాక్టింగ్ మాది, ఒళ్ళు హోనం చేసుకుంటాం, మేము ఎగిరెగిరి పడతాం, దూకుతాం, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, జనాలను ఎంటర్టైన్ చేస్తాం, మేము ఎంత కమ్ముకుంటే మీకేంటి, మీరెవర్రా మధ్యలో, ఆడరా ఆదిరా ఇదిరా అని మాట్లాడాడు ఆయన. తప్పేం లేదు కదా. ఇవాళ ఆయన ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలా, రద్దు చేయక్కర్లేదా? సినిమా ఏ సినిమా అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% షూటింగ్ జరిపి హీరో, హీరోయిన్, డైరెక్టరు ఈ ముగ్గురు రెమ్యునరేషను కాకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని జిఎస్టీ ప్రూఫ్స్ సబ్మిట్ చేసి టికెట్ రేటు హైక్ కోసం అప్లై చేసుకోవాలి అని చెప్పినది గవర్నమెంట్ జీవో. ఒకసారి మీరు నేను చెప్పిన మాట ప్రతి ఫాలో అవ్వండి. హరిహర వీరమల్లు అనే సినిమాకి ఒక్క జిఎస్టీ ప్రూఫ్ కూడా అప్లై చేయకుండా, ఎంక్లోజ్ చేయకుండా తెల్ల కాగితం మీద ప్రొడ్యూసర్ కాగితం పెడితే టికెట్ రేట్ హైక్ ఇచ్చారు. అది రూల్కి విరుద్ధం కాదా? తప్పా కాదా? తప్పు కదా. ఇప్పుడు ఊరందరికీ శకునం చెప్పే బల్లేదో సామెత కుట్టితోట్లో పడి చచ్చిందంట. అందరికీ శుద్ధులు చెప్తాడు, ప్రతోడు గురించి నీతులు చెప్తాడు, ప్రతి దాని గురించి నేను ప్రశ్నిస్తానంటాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టరు, తను హీరో, మరి ఇది తప్పు కదా అన్న. సరే మీరు నేనే మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏడ్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తూ ఉన్నారు. ఇంకా సరే ఒక మాట, జాఫర్ గారు, మీ ఏడుపు కారణం ఏంటంటే? నా ఏడుపు కాదు, మీరు చెప్తున్నాను, నా సమాధానం చెప్తుంటే మీరు ఏడుస్తున్నారు కదా. ఏడుపు కారణం ఏంటంటే నాకు అర్థమైంది. సార్ ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఫంక్షన్ కలిసినప్పుడు హాయ్ అన్న అని పలకరించిన దాఖలాలు ఉంటాయా సార్? ఎప్పుడు ఉండవు. నా జీవితంలో ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఎదురుపడలేదు. అవునా సార్? ఎదురుపడితే విషయం సార్ మనకేం అవసరం అండి. అంటే హాయ్ సంస్కారం ఉంటుంది కదా సార్, మనం పెరిగిన వాతావరణం హాయ్ బాగున్నారా అంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం సంస్కారం లేదనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలసీలను వ్యతిరేకిస్తా తప్పితే పవన్ కళ్యాణ్తో నాకేం తగాదా ఉంది, నాకేం ఆస్తి తగాదా లేదు. జగన్ గారిని ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని అంటే లోపల నవ్వుకున్నా. సార్ నేను అడిగే ప్రశ్న ఒకటి అడుగుతాను, జవాబు చెప్పండి సార్. చెప్పండి. సిబిఐ కోర్టుకి, సుప్రీంకోర్టుకి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో చెప్పండి
అవినాష్ రెడ్డి గారి గురించి చేసిన లేటెస్ట్ కామెంట్స్ తర్వాత ఎక్కడో రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న రాజకీయ పరిణామాల కోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం ఏదైనా కనిపిస్తుందా? అదే నాకు తెలియదు అస్సలు ఫాలో కాలేదు సార్. సార్ అయితే యాక్చువల్గా అంటే అవినాష్ రెడ్డి గారికి జైల్లో ఉన్న బయట ఉన్న రెండు ఒకటే, ఇంచుమించు ఇన్వెస్టిగేషన్ పూర్తయినట్టే అని చెప్పి సిబిఐ చెప్పడం వెనకాల ఎలాగ దీన్ని ఈ కామెంట్స్ మీరు అర్థం చేసుకుంటారు సార్? ఇన్వెస్టిగేషన్ పూర్తయినట్టు అర్థం చేసుకుంటాను అంటే అండి. దాని ఏమైనా ఉంటే మీరు చెప్పండి, దాని గురించి నేను కామెంట్ చేస్తాను, మాట్లాడతాను. నేను ఏం అడిగినా కూడా మీ దగ్గర నుంచి సమాధానం ఏమొస్తుందో నాకు తెలుసు. చెప్పండి. అందుకోసం డైనవాదం ఉన్నా దీన్ని ఎలాగ అడగాలా మీకు అని చెప్పి. ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టులో మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది అని వేసింది. మీ కామెంట్ ఏంటంటే సిబిఐ కంప్లీట్ చేసింది కాబట్టి కంప్లీట్ అయింది అని వేసింది అని నేను చెప్తాను. లేదు మీకేమన్నా వేరే దాంట్లో అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయనట్టు కదా ఇంకా దాంట్లో ఆ కేసులో అరెస్ట్ అయిపోయాడుగా. అంటే ఈ కేసులో సరే ఈ కేసులోనే అది ఎప్పుడో కాదు సార్. అంటే మామూలు నెలకోసారి అరెస్ట్ చేస్తారు అంటే నేరం రుజువు ఏమన్నా ఒక మాట అండి, 10 సార్లు అరెస్ట్ చేయరు ఒక కేసులో. ఆల్రెడీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నాడు సార్. జాఫర్ గారు అసలు ఆయన నేరం మీకు అవతలోడి మీద మోజు ఎంత ఎక్కువ అయిపోయిందంటే అవినాష్ రెడ్డి నెలకోసారి అరెస్ట్ చేస్తారా ఒక కేసులో? కాదండి, వివేకానంద రెడ్డి కేసులో ప్రతి నెల అరెస్ట్ చేస్తారేంటి సార్? మీరు ఒక మాట చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియాకి నెంబర్ గేమ్లో అన్యాయం జరుగుతుందని చెప్పి మొత్తం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ సౌత్లో ఉండే ఈ రీజనల్ పార్టీస్ అంతా ఒక చోట వేదిక మీదకి వస్తే ఆ వేదిక మీదకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలేదు సార్? సౌత్ ఇండియా మీద ఏ వేదికలు వచ్చింది, ఎక్కడ వచ్చింది? మీరు గమనించారా? నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్కు అన్యాయం జరుగుతుంది, ఆ నెంబర్స్కు తగ్గుతాయి. దాని మీద మొత్తం ఒక వాయిస్ రేజ్ అవుతుంది అన్ని రాష్ట్రాల నుంచి, రీజనల్ పార్టీస్ దగ్గర నుంచి. మా వాయిస్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేశారు. ఏ పరిస్థితిలో ప్రొపోర్షనేట్గా సీట్లు పెంచాలి తప్పితే జనాభా దామాషాలో సీట్లు పెంచడం వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. మరి ప్రత్యేకించి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి సీట్లు ప్రొపోర్షనేట్గా మాత్రమే పెంచాలి వినండి, మా డిమాండ్గా మేము రాసాం. ఇదే ఆలోచనతో పనిచేసిన వాళ్ళతో కలిసి ఎందుకు పనిచేయరు? లైక్ మైండ్స్ ఉండొచ్చు, లైక్ మైండ్స్ లేకపోవచ్చు. ఇష్యూ బేస్డ్గా కలిసి పనిచేసే అవకాశం. రాహుల్ గాంధీ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పని తిరుగుతున్నాడు. బీహారు ఆయన ఎంచుకున్న రాష్ట్రాలు, బీహారు ఎన్డీఏ గవర్నమెంట్ స్టేట్ లెడ్ అంటే ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి స్టేట్ గవర్నమెంట్. అక్కడి నుంచి మహారాష్ట్ర, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకు ఎత్తలేదని చెప్తారు మీరు, అంతే కదా? కాదండి, ఓట్ చోరీ ఇక్కడ జరిగింది. ఇంకోటి కూడా చెప్పండి, ఏదైతే ఆయన లెక్కలు చూపిస్తున్నాడో ఓటర్ లిస్ట్ నుంచి భారతదేశంలో హయ్యెస్ట్ పోలింగ్ బూత్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం ఆ రోజు బూత్ మూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసినటువంటి పోల్ పర్సంటేజ్కి 3 రోజుల తర్వాత సార్ టోటల్ రెక్టిఫై చేసిన పర్సంటేజ్కి సార్ భారతదేశంలో హైయెస్ట్ డిఫరెన్స్ ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. సార్ ఇప్పుడు వినండి మీకంటే దాని అర్థం ఏంటండి? 1%, 0.5%, పర్సంటేజ్ 1.5 ఉన్న చోటకి తిరుగుతున్నాడు ఈయన. 12.5% అంటే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన 3 రోజుల తర్వాత దాన్ని సవరణ చేస్తా 12.5% అదనంగా పోలైందని చెప్పి. సార్ ఇదేంటి మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తుంటే ఎలా సార్ మీరు? సార్ ఇప్పుడు 48 lakhs ఎనీ ఇంటర్వ్యూ అది టీవీనా, పాడ్కాస్టా, యూట్యూబరా, మీకు ఎప్పుడు కూడా ప్రశ్నించేవాడి కంటే కూడా సమాధానం చెప్పేవాడికి ఎక్కువ టైం ఇవ్వాలి, ఎక్కువ ఛాయిస్ ఇవ్వాలి. ఇట్ ఇస్ రైట్ ఆఫ్ ఇంటర్వ్యూయర్. అంటే డ్యూటీ ఆఫ్ ఇంటర్వ్యూయర్
నన్ను ఏమంటారు? సార్ ఇంటర్వ్యూ చేసి నన్ను గెస్ట్ అంటారా? గెస్ట్ అంటారు గెస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. సార్ నేను కాబట్టి నాకు మీరు ఎంతసేపు సార్ నేను ఇక్కడ నేను ఒకటి మీరు తలుచుకుని మీరు నాని గారిని ఎడి తీసుకెళ్దామంటే నేను ఎందుకు వస్తాను సార్? మీరు రావాల్సిన అవసరం లేదు సార్. నేను లోకేష్ వాళ్ళ దొడ్లోకి తీసుకెళ్దాం, పవన్ కళ్యాణ్ దొడ్లోకి తీసుకెళ్దాం, చంద్రబాబు దొడ్లోకి తీసుకెళ్దాం, రాహుల్ గాంధీ దొడ్లోకి తీసుకెళ్దాం అంటే నేను ఎందుకు వస్తాను? వాళ్ళ దొడ్లోకి నేను రాను. నేను చెప్పాలా, అడగాల? ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని చెప్పండి రాహుల్ గాంధీ చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు వచ్చిన వెంటనే ఫస్ట్ థ్యాంక్స్ టు రాహుల్ గాంధీ అని చెప్పాల్సింది పోయి రాహుల్ గాంధీని విమర్శించి ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకు ఎత్తలేదని చెప్పడము. సార్ ఎవరి గురించి ఫైట్ చేయాలి సార్? ఎవరి గురించి ప్రశ్నించాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? యాక్చువల్గా ఈ ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడో ఒక చోట నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మధ్య సంబంధం లేదా సార్? వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం లేదంట సార్. వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? ఇంకా కాలేదు. వాళ్ళని ఎందుకు ప్రశ్నించకుండా ప్రశ్నించిన వ్యక్తి గురించి విమర్శలు చేస్తే ఇది ఏమరకు సబబు సార్? మీరు చెప్పరా సార్? అయిపోయింది కదా. చెప్పండి. ఒక వ్యవస్థ మీద ఒక తప్పు మీద ప్రశ్నించేవాడు అన్ని తప్పుల మీద ప్రశ్నిస్తే ఖచ్చితంగా అందరూ అప్లాజ్ చేస్తారు, అందరి దగ్గర నుంచి అప్లాజ్ వస్తుంది. అట్లా కాకుండా ఏరుకుని వ్యవస్థలో జరిగినటువంటి కొన్ని తప్పులను మాత్రమే తనకు నచ్చిన ప్రదేశాల్లో, అంటే తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నేను మాట్లాడతాను అన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. నీ పోరాటం భారతదేశ వ్యాప్తంగా ఒకే వాయిస్ ఉండాలి. రాష్ట్రానికి సంబంధాలను బట్టి రాహుల్ గాంధీ స్టాండ్ పక్కన పెట్టాం సార్. 12% తేడా వస్తుందంటే ఓట్ పోలేని దానికి, కౌంటింగ్ వచ్చిన దానికి, ఇది డెమోక్రసీకి ఒక రకమైన నమ్మకం సడలించేపోయే ఈ సమస్య సార్. దీని మీద ఒక ఎలక్షన్ కమిషన్ కానీ దాని మీద కరెక్ట్ స్టాండ్ తీసుకుని మళ్ళీ ఆ నమ్మకాన్ని పునరుద్ధరించడానికి చేయాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ మెడలు వంచడానికి ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సార్. సార్ సెంట్రల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నది ఇంకా క్లారిటీ కూడా లేదు కదా సార్. ఇంకా మీరు బీజేపీతో కలిసిపోతారా? బీజేపీ వ్యతిరేకంగా నిలబడతారా? స్టాండ్ ఏంటి అనే విషయం ఇంకా జనాలకు క్లారిటీ లేదు కదా సార్. జాఫర్ గారు ఒక మాటేనండి, చెప్పండి సార్. మీకు ఎంతసేపు నేను మీకు ప్రశ్నిస్తే నాకు వేరే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆపాదిస్తారేంటి మీరు? పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు, మీకేంటంటే ఒక్కరితో చూస్తున్నారు. రెండు కన్నులు తెరిచి ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయిన దగ్గర నుంచి కోర్టుల్లో దావాలేసాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. కోర్టు ఆర్డర్లు ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ లెక్క చేయట్లేదు. చలాన్ డబ్బులు కట్టమంటే లక్షల రూపాయలు డబ్బులు కట్టాం ఎలక్షన్ కమిషన్కి. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడో కూడా వీవీప్యాట్ల స్లిప్లు కౌంట్ చేయనంటుంది, మాకు చూపించనంటుంది. వినండి సార్, వినండి. బాలినేని శ్రీనివాసరెడ్డి కేసులో మీరు మాట్లాడారు. ఎవరు చెప్పారు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటి? మరి చంద్రశేఖరు, విజయనగరం చంద్రశేఖరు జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి సార్ ఆ సమస్య? ఇంతకు మించిన అజెండా ఇంకోటి ఉందా సార్ నిజంగా? ఇది ఇంకా ఈ ఆరోపణలు ఇవన్నీ నిజం అనే ఉంటే మాత్రము భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీకి ఇదే మేజర్ సమస్య అయిపోయింది. దీని మీదే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. నేను ఫైట్ చేయలేదని ఎవరు అంటారా? ఫైట్ ఒక ప్రశ్నించి వెళ్ళడం వేరు సార్. సమస్యకు ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చేంత వరకు ఇట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫైట్ చేస్తూ పోవడం వేరు కదా. ఒక రాష్ట్రం దేశం మొత్తం మీద పోరాటం చేయలేదు, బలం సరిపోదు, మా దగ్గర ఎంపీలు లేరు, మేము చేసే పోరాటం నేషనల్ మీడియా కవర్ చేయదు, తెలుగు మీడియానే కవర్ చేయదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 10 ఛానల్స్ చూపించు సార్. 2010లో జాఫర్ గారు జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటం సార్. దేశం మొత్తము ఆంధ్రప్రదేశ్ వైపు, దేశం మొత్తం జగన్ వైపు చూసినట్టుగా జగన్ గారు చేశారు సార్. ఆ రోజు కూడా సోనియా గాంధీకి అనుకూలంగా ఉండింది మీడియా అంతా, కానీ జగన్మోహన్ రెడ్డి వాయిస్ పోయింది సార్. ఈ ఫైట్ చేయాల్సింది ఢిల్లీలో కూర్చొని చేయాలి కాదు సార్. ఇది డెమోక్రసీకి పెద్ద గొడ్డలి పెట్టు లాంటి సమస్య సార్ ఇది. సార్ ఒక మాట వింటారా? ఎన్నికల కమిషన్ మీద మేము మా గొంతు రేజ్ చేసాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ రోజుకి న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానన్నాం, కోర్టులో ఇంకా దావాలు నడుపుతానే ఉన్నాం. ఎలక్షన్ కమిషన్తో పాటు దీంట్లో వేరే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎలక్షన్ కమిషన్కి లేవంటారా? ఏమండి, ఈ దేశానికి
ఈ దేశానికి 230 చిల్లర స్థానాలని లీడ్ చేస్తున్నటువంటి అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్నే ఒక బాగా తీస్తామని మాట్లాడుతున్నాడు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకుండా. ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, కూటమి గవర్నమెంట్ వ్యతిరేకంగా జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అదొకటి నాకు శ్రీరామ రక్ష, అదొకటి నాకు మళ్ళీ ఎలక్షన్లో గెలిపిస్తుంది, వాళ్ళకు నేనే దిక్కు కాబట్టి నేను మళ్ళీ గెలుస్తాను, దానికి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయంతో ఉన్నారేమో అనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎంత నీచంగా సార్ నేను గొప్పగా మాట్లాడుతున్నాను సార్. మీరు చెప్పి సార్ ఇప్పుడు అతను మీరేం చెప్తున్నారు, ఆయన ఒక బాధ్యతారాహిత్యమైన మనిషి. సెంట్రల్ విషయంలో స్టాండ్ ఏంటి సార్? సెంట్రల్ విషయంలో స్టాండ్ ఏంటి సార్ చెప్పండి సార్. సెంట్రల్ విషయంలో మాకు ఒకటి అండి, మాకు కాంగ్రెస్ అయినా ఒకటి, బీజేపీ అయినటువంటి మాకు ఇద్దరు మాకు కరెక్ట్ కాదు. అది మీరు మనసు మీద చేపెట్టుకుని చెప్పగలుగుతారు సార్? నాకు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరు ఒకటే, సమాన దూరము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలుగుతారు? 100% సమాన దూరం. నేను ఇంకేం చెప్పలేను. ఇంకా సమాన దూరమే, చెప్పిన తర్వాత మాకు సమాన దూరమే. నాకు మీ మీద దాదాపు మాకు పరిచయం ఒక 20 ఏళ్ల పరిచయం ఉంది కాదు, ఇంచుమించు ఒక 20 years పరిచయం ఉంది కదా. అప్పుడు నాకు గౌరవం ఉంది, కానీ ఆ గౌరవం బాగా పెరిగింది ఈ 1.5 years. ఎందుకంటే జగన్ గారికి నా గుండెలో అంతా జగన్ గారు ఉన్నారని చెప్పిన పెద్ద పెద్ద నాయకులు ఈరోజు క్రైసిస్లో ఆయన పక్కన లేరు. మీరు ఒక్కరే నిలబడుతున్నారు. మీరు చెప్పొచ్చు ఎందుకు చాలామంది ఉన్నారు కదా అని చెప్పి, అది మీ పెద్ద మనిషి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అంతా ముఖ్యమైన ఫోర్ ఫ్రంట్ నిలబడి ప్రతి సమస్యలో రిప్రజెంట్ అయ్యి ఏ కేసులో ఎదుర్కొంటున్నారు అంతా అని చెప్పి. ఈ లీడర్స్ వెళ్ళిపోవడానికి రీజన్ ఏమంటారు, కారణం అంటారు? అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలనా, లేకపోతే లీడర్షిప్ మీద వాళ్ళకి ఏదైనా నమ్మకం లేదా? రాజకీయాల్లో అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇలాంటిది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా అవకాశవాద రాజకీయ నాయకులు ఉన్నారు, ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా బయటికి వెళ్ళారు. మీరు మర్చిపోతున్నారు. మీరు వెళ్ళారు. లీడర్కి అవసరం ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదని నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాదు, 5వ తారీఖే మాట్లాడుకున్నాం. ఇలాంటి స్థితిలో లీడర్ని వదలకూడదు, లీటర్ వెనకాలే ఉందాం. మామూలుగా అయితే అన్నీ వదిలేసి ఒకవేళ జగన్ గారు మళ్ళీ గెలిచుంటే కనుక అసలు మళ్ళీ నేను కనపడేవాడిని కాదు మీకు ఎక్కడ. కానీ ఆమె మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు కదా. పెట్టారు, ఏం చేస్తాం, అన్నీ ఫేస్ చేస్తాం, ఏం పర్లేదు. పోతే ఇన్నక్కడ మీరు మనకి కన్వర్సేషన్ కట్ అయిపోయింది. అంటే కూటమి ప్రభుత్వం ఎన్ని పాపాలు ఘోరాలు రూల్స్ కానీ ఏమీ లేకుండా అడ్డగోలుగా చేస్తుందనే దానికోసం మీకు చెప్తాను. సరే, ఇంకోటి గవర్నమెంట్ రూల్కి విరుద్ధంగా 2 సినిమాలు, కూలీ అనే సినిమా, వార్ 2 అనే సినిమా, ఈ రెండిటికి రేట్ హైక్ ఇవ్వకూడదు. ఎందుకని? 2 డబ్బింగ్ సినిమాలు. డబ్బింగ్ సినిమాలకి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రేట్ హైక్ ఇవ్వకూడదు అనేది గవర్నమెంట్ జీవో. ఎందుకు ఇచ్చిందంటారు? మీరే చెప్పాలి. అంటే ఎంత అడ్డగోలుగా పరిపాలన సాగిస్తున్నారు. ఒక రూలు, ఒక జీవో, ఒక కట్టడి. అంటే ఇప్పుడు వార్ 2కి ఏముంటుంది అప్లికేషన్ అంటారు? హిందీ. వార్ 2కి అప్లికేషన్ ఏముంటుంది అంటారు? నన్ను అడుగుతారండి. మీరు చంద్రబాబుని అడగాలి, పవన్ కళ్యాణ్ని అడగాలి. ఎందుకంటే సినిమా వాళ్ళిద్దరే చూస్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆరే ఉన్నారు అక్కడ. జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలు హీరోలను బట్టి ఉండవండి, ప్రొడ్యూసర్లు కొనుక్కున్నోళ్ళు వాళ్ళని బట్టి ఉంటా ఉంటుంది. మీకు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, జగత చెప్తాడు అందరికీ. ఆయన సినిమాకి ఇంతవరకు GST కట్లా, టైం ల్యాప్స్ అయిపోయింది. సినిమా అమ్మేశారు కదా, సినిమా లేపేశారు. అప్పుడే OTTలో కూడా వచ్చేసింది హరిహర వీరమలకి. ఇంతవరకు GST కట్లా, GST కట్లా. నేను ఆన్ రికార్డే మాట్లాడుతున్నా. ఇది నేను క్రాస్ చెక్ చేస్తా, చేసుకోండి. నేను పొరపాటును కూడా ఏం మాట్లాడట్లా. సార్, చివరిగా ప్రశ్న, ఇప్పుడు దాకా ఎన్ని కేసులు పడ్డాయి నా మీద? 1, 2, 3, బందర్లో 1, 2, సత్తెనపల్లి 1, 3, గుంటూరు 1, 4, ఇక్కడ 1, పత్తిపాడులో 1, 5. అప్పుడు 5 అయినాయండి. బాగా గుర్తున్నాయా? ఓకే.
రండి రండి ఎన్ని కేసులు పెట్టుకోండి అన్నట్టుగా ప్రకాశం మంత్రులాగా ముందుకు వెళ్తున్నారు మీరు. ఓకే, ధన్యవాదాలు. వెళ్తున్నాం ఇంకా వాళ్ళే స్పీడ్గా రావట్లే, వెళ్తున్నాం. ధన్యవాదాలు సార్.